నారాయణ చైతన్య మాత్రమే ఇంటర్ ఎడ్యుకేషన్. నేను ఇంటర్ చదివినప్పుడు అనకాపల్లి గవర్నమెంట్ ఎయిడెడ్ ఏఎంఎల్ కాలేజ్ అని ఉండేది. అందులో సీట్లు దొరకడమే చాలా కష్టం అనమాట. అక్కడ లెక్చరర్స్ అందరూ హైలీ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ ఉండేవారు. అంటే ఒక క్వాలిటీ, ఒక అకాడమిక్ కల్చర్ ఉండేది. తర్వాత కాలక్రమంలో చాలా మార్పులు జరిగాయి. అంటే నేను పీజీ పూర్తి చేసిన తర్వాత అదే అనకాపల్లిలో శ్రీకన్య జూనియర్ కాలేజీ, సాయి కులవంత్ జూనియర్ కాలేజీల్లో ఎంసెట్ కెమిస్ట్రీ చెప్పేవాడిని, లెక్చరర్ గా ఉండేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అసలు చాలా ప్రైవేట్ కాలేజీలు కనిపించట్లేదు. ఇక గవర్నమెంట్ కాలేజీలు అయితే తమ ప్రతిష్టను పూర్తిగా నిలబెట్టుకోవడం మానేసే చాలా కాలం నుండే. అంటే దానికి ప్రధాన కారణం ఏంటండి అంటే 10వ తరగతి పూర్తయ్యాక ఎక్కువ మంది విద్యార్థులకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నారాయణ, లేదంటే చైతన్య, అంతే కదా. సో మొదట నేను ఈ పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకించేవాడిని అనమాట. ముఖ్యంగా అక్కడ ప్రెజర్ ఉంటుంది, అది నాకు నచ్చేది కాదనమాట. పిల్లలకి ఎక్కువ ఒత్తిడి పెడతారని నాకు బాగా స్ట్రాంగ్ ఫీలింగ్. అందువల్లే నేను నా పిల్లల్ని స్కూలింగ్ కూడా నారాయణ చైతన్య కాకుండా కేంద్రీయ విద్యాలయాలు లేదంటే నేషనల్ స్కూల్స్, అంటే స్వేచ్ఛ, మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటది కాబట్టి అలా చదివించాలనుకున్నాను. కానీ నా శ్రీమతి ప్రెజర్ వల్ల తప్పలేదు. చివరికి అదే నా పిల్లలు నారాయణ చైతన్యలోనే జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి వెనక్కి చూస్తే అది తప్పు కాదనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉన్న కొన్ని స్కూల్స్, కాలేజీల్లో పిల్లలు ఆ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోకుండా ఇతరుల వల్ల డ్రగ్స్, ఇతర అలవాట్లకు వెళ్తున్నారని గమనించాను. అంటే నారాయణ చైతన్యలో అటువంటివి ఏమి ఉండవని నేను చెప్పడం లేదు, కంపారిటివ్లీ చెప్తున్నాను. ఇటీవల కొత్తగా వస్తున్న కొన్ని కార్పొరేట్ కాలేజీలను కూడా అబ్జర్వ్ చేశానండి. అక్కడైతే ఈ సమస్య ప్రారంభ దశలోనే ఉంది. అంటే వినకూడను కూడా నేను విన్నానండి, అది అనలైజ్ చేశాను. ఇప్పుడు నా ప్రశ్న మీ ముందు డైరెక్ట్ గా ఉంది. 10వ తరగతి పూర్తయ్యాక ఇంటర్మీడియట్ కోసం ఎలాంటి కాలేజీలో చేరాలి, ఏది మంచిది, ఏది మంచిది కాదు. సో ఇది నా ఒక్కరి ప్రశ్నే కాదండి, చాలా మంది తల్లిదండ్రులు ఇదే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు నాకు ఫాలోవర్స్ తక్కువగా ఉండొచ్చు, ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మందికి చైతన్యం తీసుకురావాలనుకుంటున్నాను. సో అంటే 100 క్వశ్చన్స్ ద్వారా ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ పై మీరు ఒక స్పష్టమైన లోతైన అనాలిసిస్ ఇవ్వండి. డెఫినెట్ గా టైం అయితే కేటాయించండి. మీకు తెలిసిందే 100 ప్రశ్నలకు 100 సమాధానాలు, ప్రతి మంచి సమాధానానికి మంచి బహుమతి. మిస్ అవ్వకండి, ఖచ్చితంగా సమాధానం ఇవ్వండి.